సభాయ నమః అంటూ సభాసర్స్కి నమస్కరిస్తూ పెద్దలు సవితా దీది గారికి, శాంతా దీది గారికి, పరిపూర్ణానంద భక్త చైతన్యానంద సరస్వతి గారికి, అదేవిధంగా సోదరులు నాగభూషణం గారికి, ప్రచారక్ ధర్మ గారికి మరియు సోదరిమణి విశాల గారికి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాకే సోదరిమణి విశాల గారితో చెప్తున్నాను, ప్రొద్దుటి నుండే నాకెందుకనో కొంచెం దగ్గు ప్రారంభమైందండి, కొంచెం గొంతు జీరపోయినట్టు ఉన్నది అని చెప్పి. అటువంటి సందర్భంలో నా భర్త గారు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు సాధారణంగా చెప్తూ ఉంటారు, చిన్నమ్మ నీకు రొంప చేసినప్పుడే నీ గొంతు వినసొంపుగా ఉంటుందని చెప్పి మా వారు చెప్తూ ఉంటారు. కనుక ఆ ధైర్యంతో నేను ఇవాళ మీ ముందు నిలబడి మీతో నా మనోభావాల్ని పంచుకోవడానికి ఈ సాహసం చేశాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక మాట్లాడుతున్నప్పుడు దీది గారు చెప్పారు, బ్రహ్మకుమారీస్ గారికి పెద్దలు ఎవరెవరు వచ్చారు, మౌంట్ ఆబూకి ఎంతమంది మహాత్ములు అక్కడికి వెళ్ళడం జరిగిందో వారు ఇందాక సవివరంగా చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మకుమారీస్కి ఏకలవ్యులు లాంటి శిష్యులు కూడా ఉన్నారు అని చెప్పి తెలియజేయడానికి నేను కూడా బ్రహ్మకుమారీస్కి తరచూ వెళ్ళేదాన్ని. హైదరాబాద్లో మౌంట్ ఆబూకి కూడా 2 పర్యాయాలు వెళ్ళానని చెప్పి దీది గారికి నేను తెలియజేస్తున్నాను. అయితే మా తల్లిగారు మా చిన్నతనంలో తరచూ చెప్పేవారు, నువ్వు జీవితంలో పుణ్యం చేసుకోకపోయి ఉండొచ్చు, కానీ 10 పుణ్యాత్ములు ఎక్కడైతే సమావేశం అవుతారో ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా అవసరం, ఎందుకంటే వారు పుణ్యంలో ఇసుమంతైనా నీకు దక్కుతుందని చెప్పి మా తల్లిగారు చెప్పేవారు. కనుక ఈరోజు బ్రహ్మకుమారీస్లో ఎంతమంది భక్తులు ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భంలో మీ పుణ్యంలో కొంత నాకు దక్కింది అనేటువంటి ఒక సంతృప్తితోటి ఖచ్చితంగా మీరు ఏ విధంగా మంచి పనులు కొనసాగిస్తున్నారు, బ్రహ్మకుమారీస్ వారు చేస్తున్నటువంటి సేవ సమాజానికి చాలా గొప్పది. ఎందుకంటే మన సంస్కృతితోటి, మన యొక్క ధర్మంతో, మన భావితరాల వారు, మన పిల్లలు వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెగిపోతున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి ఒరబడిలో కావచ్చు, లేకపోతే ఈ టీవీలకి, మొబైల్కి, ఐప్యాడ్లకి వారు అతుక్కుపోయి కూర్చోవడం కావచ్చు, అటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి మూలాలు వారు మర్చిపోతున్నటువంటి నేపథ్యంలో బ్రహ్మకుమారీస్ వారు చేస్తున్నటువంటి సేవ సమాజానికి అది శ్లాఘనీయం, మనం అందరం కూడా స్వాగతించదగింది అని చెప్పి నేను భావిస్తున్నాను. చాలామంది హైందవాన్ని ఒక మతంతో పోలుస్తూ ఉంటారు, కానీ చాలా కొద్ది మందికి అర్థమయ్యేటువంటి విషయం ఇది మతం కాదు, ఇది జీవన విధానం అనేటువంటి విషయం చాలా కొద్ది మందికే పరిచయం ఉండేటువంటి అంశం. అయితే మతం అనుకోండి, లేకపోతే ఈ రకమైనటువంటి ధార్మిక ఆచరణ అనుకుందాం, అది అత్యుత్తమ స్థాయి అయినటువంటి ఆధ్యాత్మికతను చేరేటువంటి ఒక మాధ్యమంగా మనం అందరం కూడా దీన్ని గుర్తించాలి. అయితే అనేక దారులు ఉంటాయి, ఆ అత్యుత్తమ ఉత్కృష్టమైనటువంటి స్థాయిని చేరటానికి అనేక మార్గాలు ఉండవచ్చు. అనేకులు అనేక విధాలుగా ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేయవచ్చు. అది దానిలో ఒక మార్గం మతం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. కనుక అది హైందవ మతం కావచ్చు, లేకపోతే వేరే మతాలు కావచ్చు, అదేవిధంగా మన హైందవ ధార్మిక ఆచరణ కావచ్చు, ఆ ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి మనం అందరం చేసే ప్రయత్నం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం, ఒక మతం ఇంకొక మతంతో గొడవపడటం, మరి హత్యాకాండాల వరకు దారి తీయటం, ఇదంతా కూడా మనం సమాజంలో చూస్తున్నాం. మనం పత్రికల మాధ్యమంగా, ప్రసారాల మాధ్యమంగా కూడా మనం వింటున్నాం, మనం అర్థం చేసుకుంటున్నాం.
అయితే మనం ఇదంతా కూడా మతం అనేటువంటి చట్రంలో మనం ఇరుక్కుపోయి ఉన్నంత వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి స్థాయికి మనం ఎదగలుగుతాము, అప్పుడు నిజంగా ఈ మతం అన్న పదానికి అర్థం లేదు అని చెప్పి మనం అందరం కూడా మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఇక్కడ నా స్వీయ అనుభవం, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి నాకు బహుశా ఒక 8-9 సంవత్సరాల వయసులో అనుకుంటా. అప్పుడే భూ కైలాస్ సినిమా రావడం, నాన్నగారు దాంట్లో రావణాసురుడిగా వారు నటించడం, అండ్ నాన్నగారు శనివారం అనేటప్పటికీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారు, సోమవారం అనేటప్పటికీ శివునికి పూజ చేసేవారు. సో మాలో ఒక తెలియనటువంటి కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్తో నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నాన్న మీరేమో శనివారం వెంకటేశ్వర స్వామి అంటారు, సోమవారం శివుడు అని అంటారు, కానీ నేనేమో దుర్గాదేవి ఆ ఆలయానికి లేకపోతే దుర్గాదేవి సమక్షంలో నేను నిలబడితే నాకు వైబ్రేషన్స్ బాగా అనిపిస్తుంది. సో నాకు అర్థం కావట్లేదు, 33 కోట్ల దేవతలు అంటారు, ఎంతోమంది దేవుళ్ళు అంటారు, ఎవరి మీద నేను విశ్వాసం నిలుపుకోవాలి అని చెప్పి మా తండ్రి గారిని నేను అడిగాను. అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, అమ్మ నువ్వు గోడ మీద ఒక నల్ల చుక్క పెట్టి ఇదే భగవంతుడు అని చెప్పి నువ్వు విశ్వసించినట్లయితే అదే భగవంతుడు. కానీ ఆ చుక్క ముందు మనం కూర్చుని కళ్ళు మూసుకుని నాలో మంచి చెడు ఏమిటో మనం కనుక అంతర్మథనం చేసుకోగలిగి మనలో ఉన్నటువంటి మంచిని మనం పెంచుకుంటూ చెడుని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తామో అదే నిజమైనటువంటి పూజా విధానం అని చెప్పి మా తండ్రి గారు చెప్పారు. అంటే వారు ఏదైతే అన్నారో గోడ మీద ఉన్నటువంటి నల్ల చుక్క నువ్వు భగవంతుడు అని విశ్వసించినట్లయితే అదే భగవంతుడు అని చెప్పి ఏదైతే మా తండ్రి గారు చెప్పారో అది విశ్వాసంతో ముడిపడినటువంటి అంశం. కనుక ఆ ఆధ్యాత్మిక స్థాయికి చేరడానికి మనం వెళ్ళేటువంటి త్రోవ మతం ఏదైతే ఉంటుందో అది మన విశ్వాసం. మన విశ్వాసాన్ని మనం గొప్పదనుకుని ఇతరుల విశ్వాసాన్ని కించపరచడం అనేది అది మనం చేయకూడనటువంటి అంశంగా నేను భావిస్తాను. కనుక ఈ సందర్భంలో ఎవరైనా సరే నన్ను కనుక ప్రశ్నించినట్లయితే, మీ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని కనుక నన్ను ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా నా తండ్రి గారే అని నేను చెప్తాను. ఎందుకంటే అంత అద్భుతంగా ఆధ్యాత్మికత గురించి మా తండ్రి గారి కంటే ఇంకెవరూ కూడా నాకు వివరించలేదు ఇప్పటి వరకు కూడా. అంటే సులభంగా అర్థమయ్యే విధానంలో ఆ గోడ మీద ఉన్నటువంటి నల్ల చుక్క నీ విశ్వాసం, నీలో ఉన్నటువంటి మంచి చెడుని నువ్వు సవరించుకోవడం అన్నది అదే పూజా విధానం అని ఏదైతే మా తండ్రి గారు చెప్పారో అంతకంటే గొప్పగా ఆధ్యాత్మికత గురించి ఇంకెవరూ నాకు ఈ క్షణం వరకు నాకు తెలియజేయలేదు. కనుకనే నా ఆధ్యాత్మిక గురువు నా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారిని నేను గట్టిగా విశ్వసిస్తాను. అయితే అదే సందర్భంలో ఇవాళ మనం శివ జయంతి 88వ శివ జయంతిని మనం నిర్వహించుకోవడానికి భక్తులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. శివుడికి మనం అభిషేకం చేస్తాము. ఇందాక సోదరిమణి గారు చాలా చక్కగా వివరించారు. అభిషేకం యొక్క అర్థాన్ని మనకి తెలియజేశారు. ఉపవాసం గురించి వారు తెలియజేశారు. ఉపవాసం అంటే మీరు చెప్తున్నప్పుడు దీది నాకు మా తల్లిగారు గుర్తొచ్చారు. మా తల్లిగారు చెప్పేవారు, పొద్దున్నే ఇంట్లో 6 గంటలకల్లా మా ఇంట్లో అంటే నేను నాన్నగారి ఇంట్లో పూజ అయిపోవాలి. ఆ గంట నాన్నగారికి ఆఫీస్లో వినపడాలి, లేకపోతే కబురు పంపించేవారు, ఏమైంది చిన్నమ్మ వాళ్ళు పూజ చేయలేదా అని కబురు పంపించారు. ఎందుకంటే నిత్యం నేనే చేసేదాన్ని పూజ. ఆ సందర్భంలో మా తల్లిగారు అనేవారు, ఎప్పుడైనా సరే కొంచెం ఆలస్యం అయితే మా తల్లిగారు అనేవారు, అమ్మ నువ్వు ఏం పర్వాలేదు, నువ్వు టిఫిన్ తినాలంటే తినేసి వెళ్ళి నువ్వు పూజ చెయ్యి, ఎందుకంటే భగవంతుడి ముందు నువ్వు కూర్చున్నప్పుడు భగవంతుడి మీద నీ ధ్యాస ఉండాలి, కానీ నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, నాకు ఆకలి అయిపోతుంది అనేటువంటి ధ్యాస ఉండకూడదు. సో ఏం పర్వాలేదు, భగవంతుడు అర్థం చేసుకోగలరు అని చెప్పారు. మీరు చెప్తున్నప్పుడు అదే గుర్తుకొచ్చిందండి. ఉపవాసం అంటే అదేనని మీరు ఇందాక తెలియజేయడం జరిగింది. కనుక తల్లిదండ్రులు ఏ రకంగా మన సంస్కృతి మన సాంప్రదాయాలు పట్ల అవగాహన పెంచగలరు, నేను స్వయంగా నా తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకున్నాను. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ప్రధానమైంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను.
మా తల్లిదండ్రులు మాకేమని చెప్పారో తెలియకుండా మా బిడ్డలకి ఆలోచనతోటో అనాలోచితంగానో మా బిడ్డలకి మేము చెప్పాం. ఇవాళ మా బిడ్డలు వారి బిడ్డలు కూడా అదే విషయాలు తెలియజేసుకుంటున్నారు. అది మాకు చాలా సంతోషం, సంతృప్తి కూడా. అయితే ఇందాక అనుకున్నట్లుగా 88వ శివ జయంతిని మనం అందరం కూడా ఇక్కడ నిర్వహించుకోవడానికి సమావేశమైనటువంటి సందర్భంలో శివత్వం అంటే అసలు ఏమిటి, శివుడు అంటే అర్థం ఏమిటి అనేటువంటి అంశం కూడా చాలా ప్రధానం అనేది మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. స్థిత ప్రజ్ఞత అనేటువంటి పదానికి మారు రూపం శివుడు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన కూర్చున్నది శ్మశానం వాటికలో కూర్చుని ఉంటారు, చుట్టూ శవాలు కాలుతూ ఉంటాయేమో కాబోలు, కానీ ఎంత పీస్ఫుల్గా, ఎంత ధ్యానంతో, ధ్యాసతోటి, ఒక చిరునవ్వుతోటి వారు అక్కడ కూర్చుని ఉంటారో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించినట్లయితే స్థిత ప్రజ్ఞతకి మారు రూపం శివుడు అని చెప్పి మనం అందరం కూడా గమనించగలం. అదేవిధంగా కష్టమైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం, కానీ వాటిని ఏ విధంగా మనం కడుపులో పెట్టుకుంటూ ఏ విధంగా మనం ఎదగాలి అనేటువంటి అంశానికి గరళకంఠుడే మనకి నిదర్శనం. గొంతులో విషం అయినా కూడా ఏమీ జరగనట్టు ఆ గరళాన్ని కంఠంలో ఆయన దాచుకుని కష్టం ఏదైనా సరే నేను మీకోసం ఓర్చుకోగలను అని చెప్పి చాటి చెప్పేటువంటి వాడే గరళకంఠుడు. అదేవిధంగా ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, దీదీ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, మనలో మార్పు రావాలి అంటే ఉన్నటువంటిది మనం ఒక రకంగా దాన్ని ధ్వంసం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే కొత్త ఆలోచనలు కానీ పోకళ్ళు కానీ అవి పుడతాయి అని చెప్పి ఇందాక దీదీ గారు చెప్పడం జరిగింది. సాధారణంగా శివుడు గురించి చెప్పుకున్నప్పుడు హీఈస్ ద డిస్ట్రాయర్ అంటారు. డిస్ట్రక్షన్ జరిగితేనే కదా కన్స్ట్రక్షన్ జరగటానికి. కనుక మనలో ఉన్నటువంటి చెడుని ఎప్పుడైతే మనం ధ్వంసం చేసుకోగలుగుతామో మనలో మంచిని పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ద డిస్ట్రాయర్ శివుడు మారు రూపం అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఎక్కడున్నా సరే ఈ ప్రపంచపరమైనటువంటి భోగభాగ్యాలు కాదు, ఆధ్యాత్మికత అనేటువంటి ఆ ఉచ్చస్థాయికి ఎదగడానికి మనం ఎప్పుడూ కూడా కృషి చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా శివుడు నిదర్శనం. ఎందుకంటే ఇందాక చెప్పాను చూడండి, శ్మశానంలో కూర్చుని చాలా శాంతంగా ఆయన ధ్యానం చేస్తూ కనపడుతున్నారంటే మనం కూడా ఆ స్థాయికి ఎదిగేటువంటి సామర్థ్యం మనలో ఉన్నది, దాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అని. కనుక శివుడిని కేవలం మనం అభిషేకంతోటో బిల్వపత్రంతోటో లేకపోతే దీదీ గారు చెప్పినట్లుగా జిల్లేడు పువ్వులతోటో మనం పూజ చేసి అభిషేకం చేయటం మాత్రమే కాదు, ఆ శివత్వాన్ని ఏ విధంగా మనలో మనం మమేకం చేసుకుంటామనేటువంటి విషయం చాలా చాలా ప్రధానం అని చెప్పి భావిస్తూ, ఇంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారందరికీ తెలియనటువంటి అంశాలు అని చెప్పి నేను అనుకోను. కానీ ఒకంత ఆ ఒరవడిలో కొట్టుకుపోతూ నేను కూడా ఏదో నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి మిడిమిడి జ్ఞానాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చి మీ అందరి పుణ్యంలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు బ్రహ్మకుమారీస్ వారందరికీ, సిస్టర్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమ శివాయ.